తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికీ టీఆర్ఎస్ కు చెందిన పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావులు ఓడిపోవడం గమనార్హం. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు ఈసారి కేబినెట్ లో తీసుకునే అవకాశం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఓడిన నేతలు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాగా వారిలో తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి అధిష్టానం వద్ద తమకొకసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి కేసీఆర్ కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్న తాండూరు నియోజకవర్గంలో తన శిష్యుడైన కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో మహేందర్ రెడ్డి ఓడిపోయాడు. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల నుండి టీఆర్ఎస్ తరపున గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే తన సోదరుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి సైతం కేసీఆర్ కు తన మనసులో మాట చెప్పారని సమాచారం. ఈ నేపథ్యంలో చేవెళ్ల నుంచి పోటీ చేయడానికి టీఆర్ఎస్ తరపున మహేందర్ రెడ్డి మినహా బలమైన నాయకుడు లేడని భావించిన కేసీఆర్ మహేందర్ రెడ్డికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మహేందర్ రెడ్డి చేవెళ్లలో ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారని సమాచారం. ఇక ఇదిలా ఉండగా ఖమ్మం పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. 2014లో ఇక్కడ వైసీపీ తరపున గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఖమ్మం జిల్లా నాయకులు టీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి ఓడిన తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ కేసీఆర్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ను బలోపేతం చేయడంలో తుమ్మల కృషి ఎంతో ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుండి పోటీ చేయడానికి తుమ్మల తప్ప గెలిచే నాయకుడు కనిపించడం లేదు. ఒకవేళ పొంగులేటి ఇద్దామనుకుంటే ఆయన మీద చాలా వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో తుమ్మలను పోటీ చేయడానికి సిద్ధంగా ఉండమని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తుమ్మల, మహేందర్ రెడ్డిలకు గులాబీ బాస్ కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఎత్తులు వేయడంలో ఎవరికి అందని కేసీఆర్ వారికి నిజంగానే ఆఫర్ ఇస్తాడో చూడాలి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.